ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుంది. అలా ఇలా కాదు, గ్రామాల్లో, పల్లెల్లో, వీధుల్లో, రోడ్ల మీద బీభత్సంగా తాగి దొల్లుతున్నారు మందుబాబులు. మామూలు బెల్ట్ షాపులు అయితే లెక్కే లేదు, దానికి అనుబంధంగా మరికొన్ని షాపులు వీధుల్లో మద్యాన్ని విచ్చలవిడిగా బహిరంగంగానే అమ్ముతున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వంపై వినిపిస్తున్నాయి. 2024 ఎన్నికల అజెండాలో మద్యం అనేది కూడా ఒక ప్రధాన అజెండాగా కూటమి నేతలు ప్రస్తావిస్తూ వచ్చారు. మద్యం ఏదో ప్రజలకి మేలైన కార్యక్రమం అన్న విధంగా దానిని తెరపైకి తీసుకొచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన మద్యం పాలసీ పేరుతోటే ఆంధ్రప్రదేశ్లో బీభత్సంగా దాని అమ్మకాలు చేసి ఎక్కువ మొత్తంలో ఆదాయాన్ని రాబట్టుకోవడానికే చూసిన ప్రభుత్వం మందుబాబులు కానీ, దానికి బలవుతున్న కుటుంబాలు కానీ, మహిళల సమస్యలు, వాళ్ళు పడుతున్న ఇబ్బందులు, వాళ్ళకి అనారోగ్యం పాలైతే హాస్పిటల్కి అవుతున్న ఖర్చులు, వాళ్ళు మరణిస్తే ఆ కుటుంబాలు రోడ్డును పడుతున్న తీరు ఏమాత్రం పట్టించుకోలేదు. దీని మీద ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అటు ప్రతిపక్షాల్లో కానీ, వామపక్షాల్లో కానీ, మహిళా సంఘాల్లో కానీ అన్ని వర్గాల ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చగా మారింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2024 ఎన్నికల తర్వాత కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 3736 మద్యం దుకాణాలకి సరికొత్త రీతిలో అమ్మకాలు ప్రైవేటు వ్యక్తులకి అప్పజెప్పే కార్యక్రమాన్ని తెరపైకి తీసుకొచ్చారు. దాని ద్వారా దాదాపు 3396 షాపులు ఓపెన్ కేటగిరీల్లో ప్రైవేటు వ్యక్తులకి అప్పగిస్తే మరో 340 మద్యం దుకాణాలు కల్లుగీత కార్మికులకి అప్పగించారు. టోటల్గా మద్యాన్ని సామాన్య ప్రజలకు చేరువ చేయాలి అన్నట్టుగా మిగతా పథకాలు, సూపర్ 6 పథకాలు పక్కన పెట్టి మద్యాన్ని చేరువ చేయడానికి ప్రభుత్వం చేయని పని లేదు, చేపట్టని చర్య లేదు. ఇది ఒకవైపు అయితే 2024-25 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం ద్వారా దాదాపు 14.5% ఆదాయాన్ని తీసుకొచ్చుకుంది. అంటే ఆంధ్రప్రదేశ్లో మద్యానికి ఎంతమంది అట్రాక్ట్ అవుతున్నారు, మద్యానికి ఎంతమంది బానిసలుగా మారుతున్నారు, ఆ బానిసలుగా మారడం వల్లే 14.5% అధికంగా ఆదాయాన్ని సమకూర్చుకుంటుంది. పక్కనున్నటువంటి తెలంగాణ కానీ, తమిళనాడు కానీ, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో ఇది చాలా స్వల్పంగా, చాలా తక్కువ మొత్తంలో ఉంటుంది. తమిళనాడులో అయితే 6.58% ఆదాయం వస్తే, కర్ణాటకలో 3.82%, కేరళలో 3.84%, తెలంగాణలో 3.28% మాత్రమే అదనంగా ఆదాయం సమకూర్చుకుంది. ఆంధ్రప్రదేశ్లో వీటన్నిటికి మించి 14.5% మద్యం ద్వారానే అధికంగా ఆదాయాన్ని ఆర్జిస్తుందంటే మద్యానికి ఎన్ని కుటుంబాలు బలవుతున్నాయో, ఎంతమంది బానిసలుగా మారుతున్నారో అన్న విషయం స్పష్టమవుతుంది. సహజంగా ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా అభివృద్ధి ఎలా కొలుస్తారు, దేని మీదుగా ఆధారపడి ఉంటుంది? విద్య, వైద్యం, ఆరోగ్యం, ఉద్యోగాలు, ఉపాధి, జీవన ప్రమాణాలు వంటి పారామీటర్స్ తోటి, వాటి ఆధారంగా ఆ రాష్ట్రం, ఆ దేశం అభివృద్ధి చెందిందా లేదా అనేది చూస్తారు. కానీ వీటన్నిటిని పక్కన పెట్టినటువంటి కూటమి ప్రభుత్వం కేవలం మద్యం మాత్రమే, విద్య, వైద్య, ఆరోగ్యాలను పక్కన పెట్టి మద్యాన్ని ఏరులై పారిస్తున్నారన్న విమర్శలు కూటమి ప్రభుత్వంపై వెల్లువెత్తుతున్నాయి. మిగతా విషయాలు, అభివృద్ధికి సంబంధించినటువంటి మిగతా విషయాలు అంటే లిటరసీ రేటు కానీ, పేదరికం తొలగింపు కానీ, పౌష్టికాహార లోపాన్ని తొలగించే విషయంలో కానీ, తాగునీరుని అందించే విషయంలో కానీ, సాగునీరుని అందించే విషయంలో కానీ,
హ్యూమన్ డెవలప్ ఇండెక్స్లో ఆంధ్రప్రదేశ్ని మెరుగైన స్థానంలో నిలిపే విషయంలో కానీ, సామాన్య పేద మధ్యతరగతి ప్రజలకు వైద్య సౌకర్యాలను అందుబాటులో తీసుకురావడంలో కానీ, రైతుల సమస్యలు పరిష్కరించి వాళ్ళకి మెరుగైన అవకాశాలు కల్పించడంలో కానీ కూటమి ప్రభుత్వం ఏనాడు దృష్టి పెట్టలేదు, వాటి మీద చర్చించిన సందర్భం లేదన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మద్యం ఏరులై పారుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు, వామపక్ష పార్టీలు, మహిళా సంఘాలు ఒక పక్క మొత్తుకుంటూనే ఉన్నాయి. పేద ప్రజలని రోడ్లు పాలు చేయొద్దు, మద్యానికి బానిసలు చేయొద్దు, మద్యానికి దూరంగా ఉంచాలి, అప్పుడే వాళ్ళ అభివృద్ధి సాధ్యమవుతుంది, వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి, వాళ్ళు విద్య, వైద్య, ఆరోగ్య రంగాల్లో కూడా ముందుకి అడుగు వేస్తారు అని మొత్తుకుంటుంటే కూటమి ప్రభుత్వం మాత్రం వాటిని పెడచెవిన పెడుతుంది. కేవలం ఆదాయం సమకూర్చుకోవడానికి మాత్రమే కూటమి ప్రభుత్వం మద్యాన్ని ఏరులై పారిస్తుందనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.